నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. తమ పార్టీ నేతలను అకారణంగా కొట్టి దూషించిన వన్ టౌన్ సిఐ ఆదినారాయణ రెడ్డి కానిస్టేబుల్ మురళి సాదిక్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ పార్టీ నేతలను కొట్టిన సిఐ ఆదినారాయణ రెడ్డి, ఇందులో భాగమైన కానిస్టేబుళ్లు మురళి సాదిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్, బాధితులు కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకుడు శేషగిరి శెట్టి తదితరులు ఉన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేసి పీస్ మీటింగ్కు రావాలంటూ 8వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ పరమేష్తో పాటు సీనియర్ నాయకులు శేషగిరి శెట్టి, శ్రీకాంత్లను పిలిపించారన్నారు. అక్కడి నుండి జగన్నాథ గట్టుపై ఉన్న డీటీసీకి తీసుకెళ్లి బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా కొట్టారని టీజీ భరత్ తెలిపారు. వీరిపై ఎలాంటి కేసులు లేవన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుందన్న ఉద్దేశంతోనే కావాలని టార్గెట్ చేసి వీరిని కొట్టారని తెలిపారు. ఏ తప్పు చేయని వాళ్లను కొట్టాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని టీజీ భరత్ ప్రశ్నించారు. ఇందుకు కారణమైన సిఐ ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరామన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగని పక్షంలో ఎలక్షన్ కమిషన్తో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని టీజీ భరత్ పేర్కొన్నారు. విచారించి ఏం చేయాలన్న దానిపై ముందుకు వెళతామని ఎస్పీ చెప్పారని చెప్పారు. కాగా వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టంగా తమకు అర్థమవుతోందన్నారు. తమ టీజీ కుటుంబం ప్రజాసేవ చేస్తూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. తమ జోలికొస్తే ఎవ్వరిని వదలబోమన్నారు. ప్రజాసేవ చేస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ ఊరుకోమని చెప్పారు. అనంతరం జనసేన ఇన్ఛార్జి అర్షద్ మాట్లాడుతూ టీడీపీ నేతలపై దాడి జరిగిన రోజును కర్నూలు నియోజకవర్గ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. టీడీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందన్న ఉద్దేశంతో క్యాడర్ను దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారన్నారు. తన కార్యకర్తలపై పడిన దెబ్బలను తన మీద పడినట్లు టీజీ భరత్ చెప్పారని అర్షద్ పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ పరమేష్, శేషగిరి శెట్టి మాట్లాడుతూ తమపై ఎలాంటి కేసులు లేవని బ్రతిమాలినా వినకుండా కొట్టారని తెలిపారు. ప్రజాప్రతినిధులమైన తమనే కొడితే ఇక ప్రజలను ఎవరు కాపాడుతారన్నారు. టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే తమను టార్గెట్ చేసి కొట్టారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న నా భరోసా యాత్ర జరుగుతూ ఉండిందండి సాయంత్రము. దాని ముందు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేశారు మన వాళ్ళు. నేను వివరణ తీసుకునేకి సిఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వన్ టౌన్ సిఏ గారు ఫోన్ చేస్తే, లేదు సార్ ఇది ఓన్లీ పీస్ మీటింగ్ లెక్క, సార్తో ఎస్పీ గారితో ఇంటరాక్షన్ ఉంటుంది, అంతకుమించి ఏం ఉండదు, మాకు ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది, అంతకుమించి ఏం లేదు అని చెప్పినారు. సరే సార్ వాళ్ళంతా పెద్దవాళ్ళు, ఆటోలలో పంపిస్తే బాగుండదు అంటే, లేదు సార్ నా వెహికల్లో పంపిస్తానని ఆడి వరకు చెప్పడం జరిగింది. ఫైన్. తర్వాత ఇమీడియట్గా డైవర్ట్ చేసి డిటీడీసీకి తెలియకుండా మన వాళ్ళని అంతా ఆడికి తీసుకోబోన్నారు. అప్పుడు వరకు మా వాళ్ళకి అర్థం కాలేదు. డిటీడీసీ అంటే అందరికీ తెలిసిందే. డిటీడీసీ అనేది ఆడ తీసుకోపోతే వాంచుతారు, బూతులు మాట్లాడతారు, అమ్మనా బూతులు తిడతారు అనేది తెలుసు అనమాట. అందుకనే దిగేకపోతాము. ఇంక ఇది మనకు సంబంధించింది కాదు, మన మీద కేసులు లేదు. ఏదంటే దిగేకపోతే ఆ డ్రైవర్ కూడా ఏదో చాలా హెచ్చరించినాడు, నువ్వు దిగినావు అంటే నీ కథ చూస్తాను అది ఇది అని చెప్పినాడు. సరే అయినా పాపం మా వాళ్ళు నీట్గా పోయినారు. ఆడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఎవరు? ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు యాక్షన్ నీ మీద గ్యారంటీ ఉంటుంది, నువ్వు గుర్తుపెట్టుకో, నేను రికార్డ్ చేసుకో, నీ మీద యాక్షన్ గ్యారంటీ ఉంటుంది. నా అమ్మనా బూతులు తిడతావా నువ్వు? మా వాళ్ళని ఏం చేసినారా నువ్వు? అమ్మనా బూతులు తిట్టేకి కొడతావా? ఏమిటి కొడతావు? ఏం చేసినారు? కాన్స్టిట్యూషన్లో రాసిందా నీకు కొట్టమని చెప్పి? నీ కథ చూస్తాం, చూడు నువ్వు. యు ఆర్ గోయింగ్ టు బీ సస్పెండెడ్ విత్ ఇన్ నో టైమ్. ఈడ ఎస్పీ గారికి ఆయన తెలియకుండా, సిఏ గారికి తెలియకుండా ఇది వేరే సెటప్ అనమాట. మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. చాలా తొందరపాటు బయటపడినారు వాళ్ళు. ఇప్పుడు ఏం తెలుసా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ సిఐలకి సంబంధం లేకుండా, ఎస్పీ గారికి సంబంధం లేకుండా ఏదో చెయ్యాలని చూశారు. ఇప్పుడు బయటపడిపోయింది అనమాట ఏం చేస్తున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది.
సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు వదలను. హైకోర్టుకు పోతా. ఈరోజే ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా రివ్యూ చేసుకొని యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. కర్నూలు నియోజకవర్గ చరిత్రలో చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకోసం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కర్నూలులో మంచి మెజార్టీతో గెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఎలాగైనా వీళ్ళ క్యాడర్ని దెబ్బతీయాలి, వీళ్ళ కార్పొరేటర్ని, వార్డు ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని. పెద్ద ఆయన శేషగిరి గారు, ఆయన వయసు, నేను గుండె నొప్పి వచ్చిందయా, నేను స్టెంట్ వేసుకున్నానయ్యా, నేను ఇబ్బంది పడుతున్నాను, మొక్కుతానయ్యా నిన్ను కనికరించంటే ఆ దుర్మార్గమైన సిఐ ఆదినారాయణ రెడ్డి అనేవాడు. అది వచ్చేసి లారీ టైర్ పట్టా తీసుకొని దారుణంగా ఆయన మీద దాడి చేయడం, ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు ఇంకొకటి, మీరు యాక్టివ్గా ఉన్నారు. ఈయన పార్టీలో మంచిగా ఉంది తెలుగుదేశము, ఆయన వార్డులో మంచిగా ఉంది తెలుగుదేశము, ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అంటే నిన్న రాత్రి భరతన్నతో మాట్లాడాను. ఒకటే చెప్పాడు, అర్షద్ భాయ్ ఆ దెబ్బ శేషగిరి అంకుల్ మీద కాదు, పరమేశ్వరన్న మీద కాదు, ఆ దెబ్బ నా మీద పడినట్టు నా కార్యకర్తల్ని నేను ఎలా కాపాడుకోవాలనో కాపాడుకుంటాను. ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్కి రేపు వెళ్దాం, ఖచ్చితంగా ఎస్పీ గారికి వివరణ అడుగుదాం, దీనిపైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఆ సిఐ ఆదినారాయణ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్పీని కలిసాం, అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా మనం కలవాలి అనేసి చెప్పారు. కాబట్టి భరత్ లాంటి వ్యక్తి, బలమైన వ్యక్తి, మా కార్యకర్తలంట, వార్డు ఇన్ఛార్జీలంట, మా పైన పడిన దెబ్బలు నా పైన పడినట్టు అంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మేము నెరవం. మేమైతే ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్లో భరతన్నతో ఏదో వాళ్ళు వచ్చేసి మా మీద పీడిస్తే మేము వెనుతిరుగుదామనుకున్నారు, కానీ ఖచ్చితంగా వచ్చేసి మేమైతే ఇంకా వెయ్యింతల బలంతో ముందుకు సాగి కర్నూలులో భరతన్నను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటలకి మాకి తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా మేము యాక్టివ్గా ఉన్నామనే ఉద్దేశంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఏదో పీస్ మీటింగ్ ఉంది, వచ్చి మీరు ఒకసారి అటెండ్ అయ్యి సారు సిఐ గారు మీకు ఇంటిమేషన్స్ ఇస్తారు ఏ విధంగా ఉండాలని చెప్తే మేము వాళ్ళు పిలిచిన వెంటనే మేము స్టేషన్ కాడికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాదు వేరే చోట ఉంది కార్యక్రమం, వేరే చోట ఉంది మీటింగ్ ఉందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మాకు ఆటోల్లో పిలుచుకొని పోతే లేదంటే మా వెహికల్స్ ఉన్నాయంటే లేదు, మేము ఈ కొండారెడ్డి బుర్జి కాడ ఉన్న ఆఫీస్ కాడ తోలుకుపోతామని చెప్పి మేము కార్లు ఎక్కిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఒక పగడబందిగా ప్లాన్ ప్రకారం మాకు వచ్చేసి ఏదైతే డీటీసీకి తీసుకొని పోయి, అంటే అక్కడ తెలిసి కూడా అక్కడ మాకి పూర్తిగా ఈ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోమని తెలిసి కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత మాకు పూర్తిగా షట్లు ఇప్పించి ఈ ఏదైతే లారీ పట్ట ఉంటుందో, టైర్ పట్ట ఉంటుందో ఆ పట్ట తీసుకొని మాకు దాడి చేయడం జరిగింది. అంటే మేము ఒకటే అడిగినాం, సార్ మేము ఇప్పటివరకు మాకు ఎటువంటి చిన్న కేసులు కూడా మా మీద లేవండి, మీరు చూసుకోండి, కావాలంటే నేను ఒక కార్పొరేటర్ని, స్టేట్ అధికార ప్రతినిధిని, స్టేట్ బీసీసీఎల్ అధికార ప్రతినిధి మురళి, 1 టౌన్ కానిస్టేబుల్, 1 టౌన్ మురళి, సాదిక్, ఈ ముగ్గురు కలిసి మా మీద పూర్తిగా అంటే ఈ భయభ్రాంతులకి అంటే మాకే లేదు ఈరోజు దిక్కు లేదు, మా కింద క్యాడర్కి ఎక్కడి నుంచి దిక్కు ఉంటుంది ఒక్కసారి మేము విన్నవించుకుంటున్నాం. అంటే మాకు అర్థం కాలేదు అసలు ఏంటి, మేము రేపు పొద్దున ఏ విధంగా మేము క్యాడర్కి చెప్పుకోవాలా, అంటే మేము ఏమన్నా మర్డర్లు చేసినామా, ఎవరికైనా కొట్టినామా, ఒక్కసారి మాకు తీసుకురా చెప్పి మేము చెప్తున్నాం. నిన్న సాయంత్రం మురళి అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి సాయంత్రం 4:30కి పీస్ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని. సరే సార్ ఎప్పుడు వస్తాము, ప్రతిసారి పిలుస్తున్నారు, మేము ప్రతిసారి వస్తున్నామనే ఉద్దేశంతో పోయినాం సార్. పోయినాక ఒక అర్ధగంట మీరు కూర్చోండి, సిఐ గారు వస్తారని చెప్పినారు. అర్ధగంట అయింది, 3/4 గంట అయింది, లేదు సిఐ ఇక్కడ కాదు డిఎస్పీ ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పి మమ్మల్ని డిఎస్పీ ఆఫీసులోకి జీపులో మీరు పిలుచుకుపోయినారు సార్. మేము దారి మళ్ళిస్తే ఏం సార్ డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ ఉండేది, మీరు ఎక్కడ పిలుచుకోబోతుందంటే మీరు నోరు మూసుకోండి పోయి, మేము పిలిచిన కాడికి రావాలా, మీది చాలా అధికం ఎక్కువైపోయింది, మీరు చాలా తిరుగుతున్నారంట. ఇంకా పార్టీ కోసం తిరగకుంటే ఇంకా దేనికోసం తిరగాలి సార్. మాకు చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన ఆయన టీజీ వెంకటేష్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల ఆదాయం పెరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 13వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 13వ వార్డులోని భాస్కర్ నగర్, గాంధీనగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్
తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధుల్లోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను వారు యువనేత టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై భారం మోపారని వివరించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటామన్నారు. కర్నూలులో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. వార్డులో పరిశుభ్రత లేదని, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాను గెలిచిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ప్రజలకు మంచి పాలన అందిస్తానని పేర్కొన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తెచ్చి చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు టీడీపీకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆర్జా రామకృష్ణ, విఠల్ శెట్టి, శ్రీనివాసరెడ్డి, సురేష్, రాజేష్, సురేంద్ర, శ్రీనివాసులు, ఏలియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అరోరా నగర్లో ఉన్న గౌస్ మసీద్లో జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని అరోరా నగర్లో ఉన్న గౌస్ మసీదులో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నామని, ఇంతవరకు ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం చేసింది లేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమికి ఓటు వేస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఓ చెయ్యి ఎత్తి మద్దతు తెలపమంటే ఏకంగా 2 చేతులు ఎత్తి మద్దతు తెలిపిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కిందన్నారు. 2014-19 వరకు ఉన్న టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లిం, క్రిస్టియన్ కుటుంబానికి అన్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలోనే రంజాన్ తోఫా, షాదీ ముబారక్, విదేశీ విద్య వంటి మంచి సంక్షేమ పథకాలను ముస్లింల కోసం అందజేసినట్లు గుర్తు చేశారు. మరోసారి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే బానిస బతుకులే ఉంటాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అని ఓడిపోతే ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడన్నారు. తాను గెలిస్తే కర్నూలును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని, 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలందరి ఆదాయం పెంచుతానని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాము కష్టపడే వాళ్లమని, అందుకే సైకిల్ గుర్తు వచ్చిందని గాలి మాటలు చెప్తున్నందుకే వైసీపీకి అల్లా ఫ్యాన్ గుర్తు వచ్చేలా చేశారని అన్నారు. 5 ఏళ్లకొకసారి ఎన్నికలు వస్తాయని, అదే 5 ఏళ్లకొకసారి టీజీ కుటుంబం పోటీలో ఉన్నప్పుడు కులం, మతం తీసుకువచ్చి మత రాజకీయాలు చేస్తారని టీడీపీ మైనారిటీ నేతలు స్థానిక ప్రజలకు వివరించారు. కేవలం ప్రజాసేవ కోసమే టీజీ కుటుంబం రాజకీయాల్లో ఉందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు మంచి చేస్తున్న వీళ్లను గెలిపిస్తే ఎన్నో కుటుంబాలకు చేయూతను అందిస్తారని, రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ గెలుపు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హర్షద్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, వార్డు ఇన్ఛార్జ్ శ్రీధర్, స్థానిక నాయకులు మోయిన్ బాషా, సమీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేకుండా అక్కడి సిపి తనపై కక్షతో వేధింపులకు పాల్పడుతున్నారని నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మాండ్ర శివానందరెడ్డి విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ అధికారులు కక్ష సాధింపుగా తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని ఓ కేసుకు సంబంధించి 41A నోటీస్ జారీ చేయకుండా తమ కుటుంబ సభ్యులైన భార్యను, తన కుమారుడిని అరెస్టు చేయటాన్ని హైకోర్టు లంచ్ మోషన్లో పిటిషన్ వేయటం ద్వారా నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరంలో
అసైన్ ల్యాండ్ కబ్జా చేశానని అరెస్టు చేయటానికి వస్తే తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారాలు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ పేరుతో లీగల్ టైటిల్ తీసుకొని 600 విల్లాలు కట్టడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ సిటీలోని కొండాపూర్, బుద్వేల్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో నిర్మాణాల ద్వారా అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. అయితే రాజేంద్ర నగర్లోని అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేశానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తనపై తప్పుడు కేసు పెట్టారని వివరించారు. దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తానని ఆయన వివరించారు. తన కుటుంబ సభ్యుల అరెస్టుపై కూడా న్యాయ పోరాటం చేస్తానని ఆయన వివరించారు. ల్యాండ్కు సంబంధించిన విషయంలో పోలీసు అధికారులు జోక్యం చేసుకోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేయడానికైతే వాళ్ళు రావడం జరిగింది. కాకపోతే చట్టం ప్రకారం 41A నోటీస్ ఇవ్వాలి. అటువంటి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు కనీసం ఏదైనా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకురాలేదు. CCS హైదరాబాద్ వాళ్ళు రావడం జరిగింది. మా అడ్వకేట్స్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ పేపర్స్ లేవంటే మీరు ఆ పేపర్స్ తీసుకొస్తేనే కోఆపరేట్ చేస్తామని చెప్పడం జరిగింది. నా భార్య కుమారుని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికైతే. కాకపోతే నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో మూవ్ చేసినప్పుడు వాళ్ళని వెంటనే రిలీజ్ చేయడం అని చెప్పింది. సో రాత్రి మళ్ళీ రిలీజ్ చేసినారు నిన్న రాత్రే. కాకపోతే ఈరోజు మళ్ళా ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మేము అరెస్ట్ చేయలేదు, మేము ఓన్లీ విచారణకు తీసుకొచ్చినామని అన్నారు. కానీ అది మాత్రము తప్పుడు సమాచారము. వాళ్ళు ఖచ్చితంగా నిన్న పొద్దున్నే మార్నింగ్ 7 o'clock ఇంటికి వచ్చి అక్కడ ఉన్న కొద్దిమంది పోలీస్ అధికారులకు ఏదైనా కక్ష కూడా ఉండొచ్చు నా మీద. సో వాళ్ళు ఏదో కొద్ది కరప్ట్ ప్రాక్టీసెస్ కూడా అలవాటు పడి ఉండొచ్చు. ఏదో ఇల్లీగల్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఇల్లీగల్ మనీ కోసమే అరెస్టులు చేస్తుంటారు. సో ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా విల్లాస్ రాసిస్తాడేమో కూడా ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి కూడా వచ్చిండొచ్చు. ఆ గత ప్రభుత్వం చేసిన దాని మీద అంతా ఒక భూతద్దం పెట్టి చూస్తున్నారు. ఇది ఏమైనా అక్రమాలు అన్యాయాలు ఉన్నాయని. దీంట్లో ఏమీ అక్రమాలు లేవు. ఇది గవర్నమెంట్కు పెద్ద బెనిఫిషియరీ స్కీము. గవర్నమెంట్కు లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ 250 acres క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం తిరిగి కోలుకోవాలని చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన పలువురు వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పాణ్యం మండలం పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్యమైన కుటుంబాలు కాకర్ల మధు, ఎల్లా వెంకట సుబ్బయ్యతో పాటు 60 కుటుంబాలు గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అవినీతి, దాడులు తప్ప అభివృద్ధి, సంక్షేమం ఏమీ జరగలేదన్నారు. రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో ఈడిగ రాజేంద్ర, ఎనిగల రంగన్న, ఎనిగల కిట్టప్ప, ఎనిగల హరీష్, ఎనిగల రమణ, మాదిగ నారాయణ, గొల్ల గురవయ్య, మలిశెట్టి సురేంద్ర, పొలిమేని ఆంజనేయులు పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ అధినేత ఈశ్వరయ్యకే దక్కుతుందని రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రీమియర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. నగరంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న ప్రీమియర్ కాలేజీలో ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ పరీక్షల శిక్షణా తరగతులను రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ అధినేత ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ పరీక్షలకు సంబంధించి తక్కువ ఫీజుతో శిక్షణ ఇవ్వటం ద్వారా వారి జీవితాలలో ఈశ్వరయ్య వెలుగులు నింపారని చెప్పారు. ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ అంటేనే కర్నూలు నగరంలో ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ గుర్తుకు వస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకితభావంతో చదివి ఈ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ అధినేత ఈశ్వరయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలన్న ఉద్దేశంతోనే తాను ట్యుటోరియల్స్ ప్రారంభించినట్లు చెప్పారు. తమ ట్యుటోరియల్స్లో శిక్షణ తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికే ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని వివరించారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులు కూడా ఉత్తీర్ణులై ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నయ్యను సన్మానించారు. ఆర్జేసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడంతో పాటుగా పాలిటెక్నిక్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అటు తర్వాత కొడేనహల్లిలో సెలెక్ట్ అయ్యి కొడేనహల్లిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్ సర్వీస్ కొట్టేసి తర్వాత డిఎస్పీగా అతను జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. సో అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థులు మనకు కర్నూలు టౌన్కి దగ్గరగా ఉండేటువంటి అనుగొండలో లాస్ట్ ఇయర్ ఏపీఆర్జేసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్, అలాగే గుంటగల అమ్మాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాంట్లో థర్డ్ ర్యాంక్. సో ఇలాంటి ఎన్నో గొప్ప విజయాలను అందుకున్నటువంటి విద్యా సంస్థ ఈశ్వరాస్ ట్యుటోరియల్స్. అలాంటి సంస్థలో మీరు చదువుతున్నారు. మీరు కూడా అదే స్థాయిలో ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు మీ సార్ చెప్పినటువంటి విషయాలు, ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎంతమంది ఏ ఏ స్థానాల్లో ఎంత గొప్పగా ఉన్నారు అనేది మీకు చెప్పడం జరిగింది. ఈ ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ పెట్టినప్పటి నుంచి కూడా ఉత్తమమైన ఫలితాలతో కర్నూలు నగరంలో తలమానికంగా ఉంటూ వస్తుంది. దానికి ఈశ్వరయ్య గారు చాలా కృషి చేస్తున్నారు, చాలా కమిట్మెంట్తో. మీరు చూస్తూనే ఉంటారు, ఆయన మ్యాథ్స్ చెప్పడంలో దిట్ట. ఈ ఊర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్స్లో ఆయనే నెంబర్ 1. ఆయన్ను అందరూ కూడా, ఇతర మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా సలహాలు అడుగుతుంటారు. అలాంటి ఆయన ఒక కమిట్మెంట్తో ఈ విద్యార్థులకు మరి మంచి భవిష్యత్తు ఉండేలా తీర్చిదిద్దాలనే ఓ మంచి ఉద్దేశంతో ఈ ట్యుటోరియల్స్ స్థాపించడం జరిగింది. ఇదే చోట అవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ జరిగేది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ కృషి చేస్తూ ఉంటారు. మీరు కాస్త ఈ 4-5 ఏళ్ళు బాగా కష్టపడితే మంచి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి అలాగే పర్సనల్ వ్యక్తిత్వాన్ని కూడా, అంటే మీ క్యారెక్టర్ను కూడా నిర్మించుకొని మంచి పౌరులుగా కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాగ్రత్తగా చదవండి. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.